వెల్కమ్ టు ఐబీటీవీ. సికింద్రాబాద్ లో భక్తాల ఫౌండేషన్ ఆధ్వర్యంలో మట్టి గణనాథుల పంపిణీ కార్యక్రమంలో ఉత్తర మండల డీసీపీ రష్మి పెరుమాళ్ పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణకు మట్టి విగ్రహాలు కీలకమని, కాలుష్యాన్ని తగ్గించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో తులసి మొక్కలను కూడా పంపిణీ చేశారు. నగరంలో 2000 గణేష్ మండపాలకు అనుమతులు ఇచ్చినట్లు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. అన్న కొంచెం వెనక్కి సార్, మీరు కొంచెం వెనక్కి రావాలి అన్న. లోపలికి వెళ్ళి తెప్పి ఇంకా అండ్ తులసి మొక్కలు లోకల్స్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో ఈ ప్రోగ్రామ్ లో మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున నేను, మా అడిషనల్ డీసీపీ అండ్ లోకల్ ఎస్హెచ్ఓస్ పార్టిసిపేట్ చేశారు. సో ఇది చాలా మంచి మెసేజ్ పబ్లిక్ ఇస్తున్నారు వీళ్ళు. దట్ క్లే ఐడల్స్ వాడితే పొల్యూషన్, ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీగా ఉంటుంది, పొల్యూషన్ అవ్వదు ఎన్వైరన్మెంట్ కి. సో అందరూ ఈ మెసేజ్ ని గ్రహించి వచ్చే ఫెస్టివల్ రిలేటెడ్ ప్రికాషన్స్ తీసుకోండి. ఒక చిన్న ఫైర్ ఎక్స్టింగ్విషర్ అండ్ వాలంటీర్స్ అక్కడ మీ పండాల దగ్గర 100% ఉండేట్టు చూసుకోండి. అండ్ మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున వి విష్ ఎవ్రీబడి వెరీ హ్యాపీ గణేష్ చతుర్థి. మరి పచ్చదనాన్ని పెంచుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా తమ పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు ప్రత్యేకమైన రోజులలో తమకు వీలైన చోట ఒక మొక్క పెట్టేసేసి మరి పర్యావరణాన్ని, ఆక్సిజన్ శాతాన్ని, ప్రాణవాయువుని పెంచడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాల్సిందే కోరుచున్నాము.